మంచిగా ఉందా మన రైతుల పని, మన రైతుల గోస మామూలు గోస కాదు ఇది. అబ్బబ్బబ్బబ్బబ్బా. కాంగ్రెస్ కు సోమ్ డిస్టారెలాస్ ముడుపులు, మంత్రికి కమిషన్ కింద దక్కిందా, సిట్టింగ్ జడ్జితో విచారించాలి, జూపెల్లిని బర్తరఫ్ చేయాలి. నకిలీ మద్యానికి పేరుగాంచిన సోమ్ డిస్టిల్లరీస్ సంస్థకు, డిస్టిలరీస్ అనేది ఒక సంస్థ అట, ఈ సంస్థకు రాష్ట్రంలో వ్యాపారం మొదలు పెడుతుంటే కనీసం సమాచారం లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అనడం బాధ్యత రహిత్యమని బీఆర్ఎస్ నేత కృషాంక్ మండిపడ్డారు. సోమ్ డిస్టిలరీస్ కంపెనీ తయారు చేసిన మద్యం తాగి మధ్యప్రదేశ్లోని మురేనా ప్రాంతంలో 24 మంది చనిపోయింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నకిలీ మద్యం అమ్ముతున్నందుకు ఈ సంస్థపై ఛత్తీస్గఢ్ పోలీసులు నోటీసులు ఇచ్చి సెక్షన్లు 420, 467, 468, 471, 420 బి ఆరోపణలతో సంస్థ చైర్మన్ జగదీష్ అరోరాపై కేసు వేసి జైలుకు పంపింది. వాస్తవం కాదా అంటూ నిలదీశారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన నకిలీ మద్యం అంశంపై ఇంత బాధ్యత లేకపోవడం ఏంటని అన్నారు. రేపటి రోజుల్లో ఈ నకిలీ మద్యంతో రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి ఇబ్బందులు కలిగితే ఎవరు బాధ్యత అని కృషాంక్ ప్రశ్నించారు. ఇక్కడ చూసుకోండి ప్రజలారా, లాస్ట్ కు 420 అని ఉన్నది. 420 కథలే పడతాను మద్యం విషయంలో కూడా. నాకు తెలిసి ఈ అమిత్ షా కొడుకు వచ్చింది చూడిటు, ఈ అమిత్ షా కొడుకు ఇవన్నీ నడుపుతాను. ఈ బీర్ల కంపెనీలో కూడా ఆయన వాటు ఉన్నదేమో. ఇది ఏదైతే ఈ కంపెనీ ఉన్నదో ఇదిగో డిస్టిలరీస్ అనే ఒక కంపెనీ ఉన్నది కదా, ఇది మధ్యప్రదేశ్ కు సంబంధించిన కంపెనీ అట. మరి మధ్యప్రదేశ్ వ్యాపారులతోటి ఆల్రెడీ ఈ అమిత్ షా కొడుకు ఏమైనా లింకులు ఉండి ఉంటాయి. ఎందుకంటే బడా కార్పొరేట్ వ్యవస్థలను శాసించే స్థానంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ డిస్టిలరీస్ తోటి మన రేవంత్ రెడ్డి గారు పొత్తుగూడి ఇది మొత్తం నకిలీ మద్యం అట. ఈ నకిలీ మద్యం కంపెనీ తోటి మనోడు పొత్తుగూడి ఆ అమిత్ షా కొడుక్కి ఈయనకి ఈ కంపెనీకి మధ్య ఏదో లావాదేవీలు జరిగినాయి. ఇక్కడ ఎంత సిగ్గుచేటంటే ప్రజలారా మనం అర్థం చేసుకోవాలి, ఎక్సైజ్ శాఖ మంత్రికి తెలియకుండా ఒక కంపెనీ తోటి ఒప్పందాలు పెట్టుకున్నారు. ఇది ఎంత సిగ్గుచేటిది అమ్మ. అసలు మీరు మంత్రులు ఉండేందుకు లేకెందుకే మీరు సంబంధిత శాఖ ఎక్సైజ్ పాలసీలు అనేది ఎక్సైజ్ శాఖ మంత్రి లేకుండా జరుగుతాయా? ముఖ్యమంత్రి గారు అట్లా పెట్టుకోవచ్చా? ఒకవేళ ఎక్సైజ్ శాఖ మంత్రికి తెలియకుండా ఇదంతా జరిగిందంటే పెద్ద కుంభకోణం ఇదిగా. డైరెక్టర్ రేవంత్ రెడ్డి గారే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు కూడా అర్థం చేసుకోవాలి మనం. విద్యాశాఖ మంత్రికి తెలియకుండా ఒక స్కూల్ ప్రారంభం అవుతుందా? విద్యాశాఖ మంత్రికి తెలియకుండా ఎగ్జామ్లు ఎప్పుడు పెట్టాలో నిర్ణయిస్తారా? గట్టిన ఎక్సైజ్ శాఖ మంత్రికి తెలియకుండా ఒక కొత్త బ్రాండ్ని ఇక్కడ లాంచ్ చేసి అది కూడా మద్యం నకిలీ మద్యానికి సంబంధించిన కంపెనీ డిస్టిలరీస్ అని ఒక ఆల్రెడీ మధ్యప్రదేశ్లో ఈ కంపెనీ మీద ఇగో ఇన్ని రకాల కేసులు ఉన్నాయి. 420 కేసు ఉన్నది, 120 కేసు ఉన్నది, 467 కేసు ఉన్నది, 468 కేసు ఉన్నది, 471 ఉన్నది. ఇట్లా నకిలీ మద్యాన్ని కంపెనీ ఎప్పటికప్పుడు సరఫరా చేస్తుందనే కారణాలతో ఈ కంపెనీ మీద ఇన్ని రకాల ఆరోపణలున్నాయి, ఇన్ని రకాల కేసులు ఉన్నాయి. ఈ కంపెనీని రేవంత్ రెడ్డి గారు మన ఎక్సైజ్ శాఖ మంత్రి గారికి తెలియకుండా తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో మద్యం అమ్ముతున్నారంటే ఇది ప్రజలను చంపడానికా దేనికి? మీరు మీ దమ్ముంటే ఒక పని చేయండి, నెల రోజుల పాటు నీ మంత్రులు నువ్వు ఈ డిస్టిలరీస్ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న మద్యాన్ని మీరు తాగాలి. ఇక తాగి చూపియాలి. మీరు ఇట్లా మీ వాటర్ తాగుతానంగా ఇట్లా తాగినట్టు మీరు రోజు తాగాలి. నెల రోజులు 2 నెలలు తాగి ఇగో దీనివల్ల ప్రజలకు ఎలాంటి హానికరం లేదు, ప్రజల ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపుతలేదని మీ మీద మీరు టెస్ట్ చేసుకున్న తర్వాతనే ఈ బ్రాండ్ లిక్కర్ లాంచ్ చేయరు. మీరు ఏది తీసుకొచ్చి కుక్కలకు పోసేది, నక్కలకు పోసేది, పందులకు పోసేది, లేకపోతే ఇంకా జంతువులకు దాగేది అది తీసుకొచ్చి మా ముఖం మీద పోతే మా ప్రజలు దాగి సావాలా? దయచేసి మద్యం దాకరి ప్రజలారా. ఇగో ఇదేదో డిస్టిలరీస్ అట, ఈ ఎయిడ్స్ లెక్క ఉన్నది దీని పేరు ఎయిడ్స్ లెక్క ఉన్నది. దీన్ని చదువుతా అంటేనే ఏదో గజ్జి తామెర తగిలినట్టు అనిపిస్తుంది. డిస్టిలరీస్ అట, ఇది డిస్టిలరీస్ అంటే ఇది డిస్టర్బ్ చేస్తుంది మన ఆరోగ్యాన్ని, ఏదో డిస్టర్బ్ చేసేటట్టే ఉన్నది. దీని పేరే భయంకరంగా ఉన్నది. డిస్టిలరీస్ బ్యాక్టీరియా లెక్క ఉన్నది దీని పేరు. కాబట్టి దండం పెడతాను, ఆగమైపోయి ఆ మందు తెచ్చుకొని తాగి మీ ఇంట్లోకి దూరం కాకుర్రి, ఈ తెలంగాణకు దూరం కాకుర్రి. ఎక్సైజ్ శాఖ మంత్రికి తెలియకుండా రేవంత్ రెడ్డి గారు ఈ కథ అల్లిందంటే ఇక చూడు ఎంత పెద్ద కుంభకోణం.